అయిపోయి నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతావు అని చెప్పాడు మా నాన్న. దురదృష్టవశాత్తు నేను డిగ్రీ చేయలేకపోయా. కానీ నేను అంటే నాకు అంతమించి కోరికలు లేవు, అది చెప్పడానికి నా ఉద్దేశం. చాలా చిన్న జీవితాలు మాయి. మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయి తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే. అదే నెల్లూరులో, అదే ఫతేఖాన్పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్కుంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి, పేరు రావాలని ఇప్పుడు ఆశించాల. సో నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు. మొన్న నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అతను చెప్తా ఉన్నాను నాకు ఈ మధ్యన, నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో అతని ఆనంద్ సాయి మాటల్లో చిన్న తంబి అని తమిళ సినిమా ఉంటుంది, మన తెలుగులో చంటి అని సినిమా తీశారు. చింతంబి కదా అవునా? అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, మా ఇంట్లో నన్ను అలా పెంచారు. వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో, సున్నితమైన వ్యక్తి, వీడికి ఆస్తమా ఉంది, వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఎక్కడికైనా బయటికి వెళ్తే పంపించారు. ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని ఒక సంవత్సరం పాటు. ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం 10:30 అయింది, 10:30 రాత్రి. ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది. అంటే మనం సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి. ఆ రోజు 10:30కి వెళ్తే చెప్పా పెట్టకుండా, అంటే మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే, ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో, 10:30కి నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా ఉన్నారు. మా వదిన ఇంట్లో హాల్లో ఉంది, మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు. మొత్తం అందరూ ఏమైపోయాడు, ఎక్కడికి ఏమైపోయాడని. నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను, బస్సులు దొరకలేదు నాకు, 2 బస్సులు మారి రావాలని చెప్పారు. నాకు కార్లు లేవు ఆ టైంలో. అంటే అలాంటి నన్ను పెంచారు. నన్ను మా నాగబాబు గారు ఇక్కడే ఉన్నారు, అడగండి, ఆ రోజు గుర్తుంటుంది ఆయనకి. అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ, సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలే. ఎందుకంటే నేనే ఊహించలే. పోనీ 18 ఏళ్ల వయసులోనో 20 ఏళ్ల వయసులోనో 10:30కి లేటుగా వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ చేస్తున్న సమయంలో, మేబీ తొలి ప్రేమ ముందు అటో ఇటో, సంగీత్ థియేటర్లో, హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింట్ ఈస్ట్వుడ్ నాకు ఇష్టమైన హీరో, అతను సినిమాకి వెళ్ళా. బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు. అది నాకు ఇస్తుంది ఆ నవల్. సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ. నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని, హరీష్ పాయిని, ఇంకో 2-3తోటి సెకండ్ షోకి వెళ్ళా. సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వస్తే కింద మా నాన్న, ఇంట్లో పైన రూమ్లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని, ఓ నీల్ కమల్ చైర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎక్కడికి రా వెళ్ళామని. షూటింగ్ అన్నాడు. షూటింగ్ అదని సినిమాకి వెళ్ళానంటే ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను, నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా, ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా. నేను అప్పటికి కొంచెం గుండె ధైర్యం తెచ్చుకొని చెప్పాను. అక్కడ మా నాన్నంటే భయం, చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్న మమ్మల్ని. ఆ భయం నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యను కొట్టింది ఎక్కువ. సో ఎముడికి మొగుల్లో ప్రసాద్ బాబు ఉంటాడు. చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేస్తాడు. అక్కడ నేను డిసిప్లిన్లోకి వచ్చాను. అట్లాగే వీళ్ళని కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాను. నాకు ఆయన కొట్టక్కర్లేదు, నేను డిసిప్లిన్గా ఉంటాను. సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది, కొడతాడా గబుక్కున బాగుండదేమో అనుకునేవాడిని. నేను చెప్పాను కొంచెం బలం తెచ్చుకొని 3 సినిమాలు హిట్లు వచ్చినాయి, 4వ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది తొలి ప్రేమ.
నానా నేను హీరోనన్న సంగతి కూడా మర్చిపోకు, నువ్వు అర్థం చేసుకో అని చెప్పాను. ఇంకా ఎక్కువ తిట్టాడు. అంటే మా నాన్న తిట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను, కానీ ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగుళ్ళు ఏంట్రా, ఈ సెకండ్ షోలకి వెళ్ళడం ఏంటి, ఏదో హీరో అయ్యావు అయితే అన్ని లిఫ్ట్ చేసేస్తావా అని తల ఉంచుకొని పైకి వెళ్ళిపోయాడు. అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే భగవంతుడు రాసిన రాత కాకపోతే నేను కోరుకున్నదా కాదు అది. అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో, ఈ పాలిటిక్స్ ఏంటో, పార్టీ పెట్టడం ఏంటో అని అనుకుంటే అంటే ఇందాక ఎందుకు బయటికి వెళ్ళానంటే ఇవన్నీ ఆలోచిస్తున్నా. ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు. అలాంటి జీవితానికి దారి ఏర్పరిచింది, ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది, పార్టీ పెట్టనిచ్చింది నాలోని భావ తీవ్రత. పార్టీ పెట్టనిచ్చింది భావ తీవ్రత. పుస్తక పఠనం, డబ్బులు సంపాదించాక ఖర్చు పెట్టనంటే ఎలా కుదరదో, వద్దనుకున్న ఏదోలా ఖర్చు అయిపోతాయి. అలాగా కొంత జ్ఞానం వచ్చాక, కొంత చదివాక, కొంత చెయ్యగలిగే సత్తా ఉన్నాక నేను ఊరికనే కూర్చుంటాను, నేనేమి చెయ్యనంటే జీవితం అలా ఉండనివ్వదు. అలాంటి నన్ను ఏదో సాటర్డే సండే షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో మార్నింగ్ లైవ్లో కాలేజీలో జాగింగ్ చేసుకొని ఇంటికి వచ్చి పుస్తకాలు చదువుకొని మా వదినకి ఏదైనా అవసరమైతే పనులు చేసి పెట్టి, ఇలాంటి నేను సగటు మనిషి, మధ్యతరగతి మనిషి, అంతకుమించి వేరే పట్ల పనగల్ పార్క్ వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, వంగాయం ఎంత, తక్కాలి ఎంత, అంటే మన